చూస్తే తెలంగాణలో రానున్న 3 రోజుల పాటు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మరికొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. నేటి నుంచి ఉత్తర తూర్పు జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు, 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వివరించింది. ఇక ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతం అలాగే వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ ప్రభావంతోనే రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సగటు వర్షపాతం సాధారణ స్థితిలో నమోదైనప్పటికీ కొన్ని జిల్లాల్లో మాత్రం లోటు వర్షపాతం ఉంది. ఈ 3 రోజుల పాటు వర్షాలు ఆశాజనకంగా ఉంటే రాష్ట్రంలో వర్షపాతం సాధారణం కంటే ఎక్కువగా నమోదు కావచ్చని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. రాష్ట్రంలో నైరుతి సీజన్లో జూన్ నెలలో కురవాల్సిన సగటు వర్షపాతం 12.94 సెంటీమీటర్లు, నిన్నటికి నమోదు కావాల్సిన సగటు వర్షపాతం 11.14 సెంటీమీటర్లు కాగా 13.07 సెంటీమీటర్ల వర్షం కురిసింది. కాగా 3 జిల్లాలో సగటు కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, కామారెడ్డి జిల్లాలలో లోటు వర్షపాతం నమోదైంది. పదహారు జిల్లాల్లో సాధారణ వర్షపాతం, 8 జిల్లాల్లో అధిక వర్షపాతం, 6 జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. రానున్న 3 రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనాలు చెప్తున్నాయి. సాగు పనులు ముందుకు వెళ్లాలంటే ఈ వారం వర్షాలే కీలకం కానున్నాయి. సాగు విస్తీర్ణం పెరుగుదలకు ఈ వర్షాలు ఉపయోగపడతాయని వ్యవసాయ శాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు.